గూగుల్ పని అయిపోయిందా? 4 days బ్యాక్ ChatGPT పేరెంట్ కంపెనీ అయిన OpenAI ఒక కొత్త బ్రౌజర్ ని లాంచ్ చేసింది. అదే ChatGPT అట్లాస్. ఇది లాంచ్ అవ్వగానే గూగుల్ పని అయిపోయిందన్న న్యూస్ అయితే ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ అండ్ OpenAI రిలీజ్ చేసింది ఒక వెబ్ బ్రౌజర్. ఈ బ్రౌజర్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనకి డిఫాల్ట్ గా ChatGPT బాట్ అయితే ఇంటిగ్రేట్ చేయబడుతుంది. మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి దేని గురించి అయినా సెర్చ్ చేసినప్పుడు ఈ ChatGPT బాట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ ని సెర్చ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ ఏ వెబ్సైట్ లో తక్కువ ప్రైస్ ఉంది అండ్ ఆ వెబ్సైట్ జెన్యూనా కాదా అనేది మన ChatGPT నుంచి డైరెక్ట్ రిజల్ట్స్ అయితే మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ అమెజాన్ ఓపెన్ చేశారు అనుకుందాం. అమెజాన్ ఓపెన్ చేసి ఆ పేజ్ లో ఉన్న బెస్ట్ డీల్స్ అన్ని చూపిమని చెప్పి చాట్ బాట్ ని అడిగితే ఆ పేజ్ లో ఉన్న బెస్ట్ డీల్స్ అన్ని మీకు డిస్ప్లే అయితే చేస్తుంది. మీకు ఆ డీల్ నచ్చితే మీరైతే గ్రాప్ చేసుకోవచ్చు. అది జీమెయిల్ రాసేటప్పుడు డైరెక్ట్ గా చాట్ బాట్ అక్కడే ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన దాన్ని అడిగి మీరు కాపీ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంతకు ముందు లాగా ChatGPT నుంచి జీమెయిల్ కి అలా ట్యాబ్ స్విచ్ అయ్యే పని అయితే ఉండదు. సేమ్ దీనిలాగే మనకి గూగుల్ క్రోమ్ లో జెమినీ అయితే ఉంటుంది అండ్ మైక్రోసాఫ్ట్ ది కోపైలట్ అయితే అవైలబుల్ ఉంది మనకి ఓన్లీ ఎడ్జ్ బ్రౌజర్ లో. అదొక టైప్ ఆఫ్ చాట్ బాట్. ఈ ChatGPT అట్లాస్ అనే బ్రౌజర్ కూడా మనకి క్రోమియం మీదనే బిల్డ్ అయిన వెబ్ బ్రౌజర్. ఈ క్రోమియం అనేది గూగుల్ వాళ్ళ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ వెబ్ బ్రౌజర్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ అట్లాస్ కూడా మనకి క్రోమ్ అండ్ బ్రేవ్ లాగా సిమిలర్ గానే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ అట్లాస్ మాత్రం ఇప్పుడు మ్యాక్ యూజర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఫ్యూచర్ లో మనకి విండోస్ కూడా అవైలబుల్ వస్తుంది. అండ్ ఈ అట్లాస్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.